హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవితా వైన్స్. దోస్తుల వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. దోస్తులు, ఈ రోజు అయితే కొత్త సిరీస్ ని స్టార్ట్ చేయబోతున్నాము. ఈ సిరీస్ పేరేంటో మీ అందరికి thumbnail చూస్తేనే అర్థమైంది అనుకుంటాను. మన సిరీస్ వచ్చేసి అత్త సావిత్రమ్మ. ఈ సిరీస్ లో కామెడీ ఉంటుంది, ఫన్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, డ్రామా ఉంటుంది, ప్రేమ ఆప్యాయతలు, బాధలు, సుఖదుఖాలు అన్నీ ఉంటాయి దోస్తులు. ఈ సిరీస్ మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. మరి ఈ సిరీస్ ని కూడా మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. మరి దోస్తులు, ఈ వీడియో అత్త సావిత్రమ్మ పార్ట్ 1. మరి పార్ట్ 1 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ ని, హైప్ చేయండి దోస్తులు. సావిత్రి, సావిత్రి, ఇక్కడున్నావా సావిత్రి? నీకోసం ఇల్లంతా వెతికాను. షూ, ఏంటి అరవడం? నేను ఇక్కడ నవల చదువుతున్నాను. కళ్ళకి కనిపించట్లేదా? ఎందుకలా అరుస్తున్నావు? అది కాదు సావిత్రి, ఏంటి? నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇప్పుడు నాకు టైం లేదు, వెళ్ళండి, ఆఫీస్కి టైం అవుతుంది. ఆఫీస్కి వెళ్తాను సావిత్రి, కానీ ఒక్క విషయం నీతో మాట్లాడాలి. చెప్పేదాకా ఇక్కడ నుంచి కదిలేటట్టు లేరు కదా, చెప్పండి. అది సావిత్రి, అది ఏదైనా చెప్పేది ఉంటే చెప్పండి, లేకపోతే ప్రిపేర్ అయ్యి రండి. ఎందుకలా నసుకుతున్నారు? వెళ్ళండి ఇక్కడ నుంచి. మన కొడుకు పెళ్లి గురించి సావిత్రి. మన కొడుకు పెళ్లి గురించా? అవును సావిత్రి, మన కొడుకు వినయ్ పెళ్లి. నోరు ముయ్యండి. నా పిల్లలకి పెళ్లి ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో నాకు అన్నీ తెలుసు. కాదు సావిత్రి, మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి, వదులుకోవడం ఎందుకు? అందులో ఏదో ఒకటి చూసి అమ్మాయి వాడికి నచ్చితే పెళ్లి చేసేయచ్చు కదా. చెప్పింది వినిపించలేదా? వెళ్ళండి. ఒక్కసారి వాడితో మాట్లాడితే. మీ పని ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసి డబ్బు సంపాదించడం, అంతే. అంతకు మించి ఇంకొకటి ఆలోచించకండి. మీ మెదడుకి ఆఫీస్ పని తప్ప ఇంకేది చేత కాదు. అగో, ఏమైందన్నయ్యా? ఆడదాకి నవడతాయి కీకలు. ఏమైందనే? ప్రశాంతంగా నవల కూడా చదువుకొనివ్వరు. నువ్వేంటి ఇక్కడ? నా అన్నిళ్ళు నా ఇష్టం, నేనేనన్నా తిరుగుతా. నువ్వేంటి ఇక్కడ అంటావేంది? నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు మరి? అది నేనేమన్నాను? నన్నెందుకు అలా చూస్తున్నావు? ఏమైందన్నయ్య? అడిగినావా? ఏమంటాంది అదినే? ఏమంటది? కుక్క మొరిగినట్టు మొరిగింది పోయింది. ఆ సప్పుడు వినబడే కదా నువ్వు వీడికి వచ్చినావు. అరే ఏం చేసాడే అన్న, దానికి ముడి కిందికి 25 ఏళ్ళు వస్తున్నాయి. ఇంకా పెళ్లి అయ్యా మొలికాయని చూసినట్టు చూస్తా అంటే ఎట్లుంటది? మా కాలంలోనైతే 16 ఏళ్ళకే వేసేటోళ్ళు మగపోరానికి. వినుగాడు మంచిగా ఉద్యోగమే చేయబట్టే, నీతోటి ఆఫీస్కు రాబట్టే, దాన్ని చూసుకోబట్టే పెళ్లి ఎత్తే అయిపోతుంది కదా. ఆయుసులు ఉన్నోళ్ళను అట్టిగా సల్లార్సుడు ఎందుకు? పెళ్లి ఎత్తే పెళ్ళంతోటి ఎంజాయ్ చేస్తాడాడు. మనం చెప్తే మన ఇంటదా మీ వదినే? అదేది చెప్తే కదా మనం వినాలి. మరేం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దాం? చూసుకుంటా కూర్చుందాం. వినయ్కి 25 ఏండ్లు, విద్యకి 21 ఏండ్లు. మరి విద్య కన్నా ఎత్తదా పెళ్ళి అంటే గట్ల లేదు. ఇక అది మరీ చిన్నదైతుంది. వీని పెళ్లి ఫస్ట్ చేసుడే కరెక్టు. ఆయుసు దానికి 21 ఉన్నాయి కానీ చూస్తే పెద్ద దాని లెక్కనే కనబడుతుంది. 25-30 దాని లెక్కనే ఉంటుంది. మేనత్త పోలికలు రానే లేవు దానికి, అల్లవ్వ పోలికలే వచ్చినాయి. సరేనే, నేను ఆఫీస్కి పోతున్నా. రాంగా 4 సీటు పండ్లు పట్టుకురారా. ఏం స్వీట్ పండ్లు తింటావే? ఊకే పండ్లు అన్నీ పుచ్చిపోతాయి. నేను ఊకేడా తింటానరా? ఎప్పుడు అట్లా అరగనప్పుడు వేసుకుంటోటి. సరే. స్ట్రాబెర్రీ ఎక్కువ పట్టుకురారా, పైనాపిల్ తక్కువ పట్టుకురా. ఇంకా అందులో ఫ్లేవర్లు కూడా కావన్నా అవే నీకు? అట్టి మంచిగా ఉంటలేవు, ఫ్లేవర్లే వేయించుకరా. సరే. బర్రెది మా అన్నను ఎట్లా అడిగుతాంది? బర్రెది తింటది పంటది, దీనికి ఏం పాడైంది పని? నాన్న కోట్లు సంపాదించిండు, మంచిగా అరిగేదాకా తింటాంది. నాకేమో ఐసంతా అయిపోతుంది. నా మొగుడు ఇడిచిపెట్టి పాయ నన్ను. ఆడు మళ్ళా వెనక కన్నా అత్తలేడు. ఎడ చచ్చిండో ఏమో, ఉన్నడో చచ్చిపోయినగాయిండో. ఇక చచ్చిపోయేదాకా నేను గీర్నే ఉండు కావచ్చు. అయినా నేనెందుకు ఫీలింగ్ అవుతానా? నా అన్నింట్లో నేనుంటా. ఈ బర్రెదానికి కోడలు రావాలి. కోడలు వచ్చి 4 మూతి మీదకి వెళ్ళి అంతనే గప్పుడు ఇది చక్కగా అవుతుంది. నాన్న వినయ్, విన్ను, మామ్, ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా బేటా? నీకు చెప్పకుండా ఎప్పుడైనా వెళ్ళానా మమ్మీ? ఇడు తల్లి కొంగుసాటు పిల్లగాడు. 25 ఏళ్ళు వస్తాయి,
ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావురా? మమ్మీ మమ్మీ అనుకుంటా మమ్మీతో ఒక పట్టుకొని తిరుగుతావు ఇంకా. ఇప్పుడే పెళ్ళేంటి అత్త, ఇంకొన్ని రోజులు ఎంజాయ్ చేయని. ఇప్పుడే పెళ్ళి అంటావేంద్రా? పెళ్లి చేసుకుంటేనే కదా ఎంజాయ్ చేయొచ్చు పెళ్ళంతోటి. ఊకే సప్పుడు కూడా తినుకుంటా ఒక్కనివే ఆపేసుకోవడు అచ్చుడు పోవుడు అచ్చుడు బోరు కొడతలేదారా నీకు? నీకు బోర్ కొట్టట్లేదా? మా ఇంట్లో పడి తింటున్నావు, మొగుడిని విడిచిపెట్టావు. మీ ఇంట్లో పడి తినుడేందే? ఇది నా అన్నిల్లు, అర్థమవుతుందా? నీకెంత హక్కు ఉందో నాకు కూడా గంతే హక్కు ఉంది. ఇది మీ అన్నిల్లు, మీ నాన్నిల్లు ఏం కాదు. మా నాన్న ఇచ్చిన ఆస్తి పైసల్నే ఇడు బిజినెస్లో పెట్టి గింత డెవలప్ అయిండు, అర్థమవుతుందా? సగం వాటా వస్తుంది. సరే, మీ నాన్న ఒక భూమి ఇచ్చాడంతే. ఆ భూమిని అమ్మితే 10,000 వచ్చాయి. 10,000 పెట్టాడు, అందులో సగం వాటా అంటే 5,000 ఇస్తాను. ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా? మమ్మీ నువ్వుండ్రా, నేను నీకు పిసదాన్ని కనబడతానా? ఆ కాలంలో 10,000 అంటే ఇప్పుడు 100 కోట్లతోటి సమానం, అర్థమవుతుందా? ఏంది 10,000 అంటే 100 కోట్లతోటి సమానమా? ఏ లెక్కనా? నా లెక్క గట్లనే ఉంటుంది. ఇయ్యు 100 కోట్లు ఇయ్యి, పోతా. ఇప్పుడంటే ఇప్పుడే పోతా. అరే నాన్న, వాళ్ళ మాటలకేంటి కానీ, వెళ్ళు ఆఫీస్కి. ఓకే అమ్మా. చెల్లిలేది? తన కోసమే వెయిట్ చేస్తున్నానమ్మా. కాలేజ్లో డ్రాప్ చేసి వెళ్ళాలి కదా, అది ఈరోజు వెళ్తుందో లేదో కాలేజ్కి. విద్యు, అన్నయ్య, ఈరోజు కాలేజ్కి వెళ్తావా వెళ్ళవా? కాలేజ్ కాదన్నయ్య. ఎందుకు కాలేజ్ లేదా ఈరోజు? కాదు మమ్మీ, మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈరోజు సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను. పెళ్లి వయసుకి వచ్చినావు, ఆడపిల్లవు, సినిమాలకు షికార్లకు తిరుగుడు అవసరమా? పెళ్లి చేసుకో జల్లినా, మొగుని పట్టుకొని తిరగచ్చు. నేను విద్యని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర డ్రాప్ చేయి, సినిమాకి వెళ్తారంట. ఏం తల్లో ఏమో, సినిమాలకు షికార్లకు పంపుతారా ఆడపిల్లను? థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడి కాకముందు మళ్ళీ వచ్చే ఇంటికి ఆడిపోరగాళ్ళని పట్టుకొని ఓ మగ పోరగాళ్ళని పట్టుకొని ఓకు, అర్థమవుతుందా? నువ్వు మూసుకొని ఒక మూల కూర్చో. విద్య, ఏంటా మాటలు? నీకు నన్ననే మాటలు వినిపించట్లేదా అన్నయ్య? అత్త ఏమంది ఇప్పుడు? చీకటి కాకముందు వచ్చేసేయి అంది, దాంట్లో తప్పేముంది? దానికి తెలీదారా? అంత చిన్నపిల్ల అది. వెళ్ళండి, ఇక్కడ ఉంటే ఇలాగే ఉంటుంది. ఉన్నంతసేపు కాకులు కావు కావమని అరుస్తూనే ఉంటాయి. అదన్నయ్య, మళ్ళీ సినిమాకి టైం అవుతుంది. సరే పద. మమ్మీ, లంచ్ డిన్నర్ బయటే చేసి వస్తాము. సరే వెళ్ళు. డబ్బులు సరిపోకపోతే చెప్పు, అన్నయ్య గూగుల్ పే చేస్తాడు. సరిపోతాయి మమ్మీ, 3 lakhs ఉన్నాయి. ఇంకా 2 సార్లు వెళ్ళొచ్చు బయటికి. అవ్వ అవ్వ అవ్వ, నా అన్న సొమ్ము అంతా అరగదిస్తాండు ఇద్దరు తల్లి బిడ్డలు కలిసి. పాపం నా అన్న కష్టపడతాండు, అన్న కొడుకు కష్టపడతాండు. వీళ్ళిద్దరేమో మంచిగా కూర్చొని తిరగబోకుండా తింటాండ్రు. నా భర్త సంపాదించిన డబ్బు నేను ఖర్చు పెట్టుకుంటున్నాను. విద్య వల్ల నాన్న సంపాదించిన డబ్బు అది ఖర్చు పెట్టుకుంటోంది. మధ్యలో మీకేం నొప్పంట? ఇట్లనే మొత్తం ఖర్చు పెట్టుకుంటావో మొత్తం బిచ్చం అడక తింటావు. ఇక తర్వాత నువ్వు అడక తినకుండా చూసుకో. ఎప్పుడు మంది మీదే ఉండి మంది మీద ఏడవడం అలవాటైపోయింది. నీతో తోడు పెట్టుకుంటాడే పో. విన్నుకి పెళ్లి చేసే వయసు వచ్చేసిందా? అప్పుడే పెళ్లి చేయాలా వాడికి? పెళ్లి చేస్తే వాడికి నా మీదున్న ప్రేమ తగ్గిపోతుందేమో. అమ్మ అమ్మ అని ఎంత వినయంగా ఉంటాడు నా దగ్గర. పెళ్ళామొస్తే వాడు ఒకవేళ మారిపోతే, అసలు పెళ్ళే చేయకుండా ఉంటే వద్దు, పెళ్లి చేయాలి. పెళ్లి చేయకపోతే మా అమ్మ మంచిది కాదనుకుంటాడు. చూద్దాం. ఏం వంట చేస్తానవే అలా సుగునా? ఏ జరగమ్మా, టీవీ కనబడతలేదు. ఏం వంట చేస్తానవా అని అడిగితే టీవీ కనబడతలేదు అంటవేందే? కూరగాయలు కోసుకుంటానా, కనబడతలేదా అమ్మ? పాలకూర చేస్తా, పాలకూర పప్పు, బీరకాయ ఫ్రై, కొన్ని ఆలుగడ్డ ముక్కలు కూడా ఫ్రై అయ్యే. ఏ ఉరకుండ్రమ్మా, నాకు సీరియల్ వినబడతలేదు. ఒక 5 నిమిషాలు ఉన్నది, ఆగుండ్రి. గిడ కూర్చోండి. ఏం సీరియల్ అని? సీరియల్ పాడవాడా? అత్తగారింట్లో కోడలు పెట్టిన చిచ్చు. అత్తగారింట్లో కోడలు సిచ్చు పెడుతుందా? మరి కోడలు అత్తగారింట్లో సిచ్చు పెట్టకపోతే తల్లిగారింట్లో పెడతా అదే నీ పిసపాడుగాను. అందుకే చూడండి అమ్మా, మంచిగా ఉంటుంది సీరియల్. నీ పన్న ఏమున్నది కానీ మంచిగా రంగరంగ తింటాన్నావు, పంటన్నావు, లేస్తాన్నావు, సీరియల్ చూస్తాన్నావు. అన్నీ ఎత్తానా కానీ వంట చేస్తలేను కదా. వంట నువ్వే చేస్తావు కానీ పనులు కూడా ఎంత మంచిగా చేస్తావే ముద్దుగా. కూరలు మంచిగా టేస్ట్ అవుతానే లేదా? సూపర్ టేస్ట్ అవుతానే, నీకన్నా మంచిగా ఓడి అయ్యాడు. మరి ఇంకేంది, నన్ను గిట్లా సీరియల్ చూయించుకుంటా మంచిగా రిలాక్స్ పెట్టిండు అనుకో, దన్న దన్న ఎత్తా వంటలు కమ్మగా ఎత్తా. చూడు చూడు, మంచిగా చూసి
కమ్మ అయ్యి ఇవాళ పాలకూర పప్పు. ఆలుగడ్డలు గోలి మరి గోలిత్తా గా ఆలుగడ్డలు తినే నువ్వు అమ్మ గిట్ల తయారైండ్రు. ఏ కమ్మగుంటాయి ఆలుగడ్డలు. ఇక చిప్స్ అయితే ఇంకా మంచిగుంటాయి కరకర. ఓ 4 పొట్లాలు కొనుకొచ్చి పెట్టి అయిపోయినాయి. ఇక చిన్న పురాణాల లెక్క చిప్స్ తినుడేంది. మరి నీ మురుకులనే వేసి పెడితేందే, మురుకులో కారపూస వేస్తే గద్దిన కదా నేను. చేసుకుందాం ఈ వంటలు టిఫిన్లు చేయడానికే నాకు టైం ఉంటలేదు. ఇంకా కారపూస కానట. కారపూస తింటే పూస లెక్క సన్నగా అవుతావు అనుకుంటానవేంది? ఏది తిన్నా గట్లనే అవుతావు. నూనె దొడ్డు దీనికి ఇంత అంత లేదు పొగరు. వినబడుతుందానే? ఏమన్నా అనుకోండమ్మా, నాకేడ సీరియల్ మిస్ అవుతుందంటే. మరి నీ మొగుడు ఏడుంటాడే చెప్పకపోతివి? నేను ఇప్పుడు చెప్పమ్మా, ఇప్పుడు బిజీగా ఉన్నా. మరి ఎప్పుడు చెప్తావే? నేను ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి అడుగుండ్రి, చెప్తా. ఇప్పుడు సపరే కూర్చోండ్రి. సీరియల్ చూడనీయకపోయిందంటే మంచిగా ఉంటుంది చెప్తాన్నా. వంట కక్కచ్చేటట్టు చేస్తా మళ్ళా. అద్దద్దే చూడు మంచిగా. నేను కూడా చూస్తా. కోడలట అత్తనట మామనట. ఏమనకు మొగునికే దిక్కు లేదంటే ఈ అత్త మామలు కోడన్లు ఆడబిడ్డలు ఏడికి వెళ్ళొచ్చిండ్రు. అబ్బా, ఈ ఆడబిడ్డ చిన్నది కాదు. ఆడబిడ్డను తీసి నీళ్ళలో ముంచి ఉతికి ఆరేయాలి. ఆడబిడ్డను ఎందుకు తిడుతున్నవే? ఎంత మంచిది ఆడబిడ్డ. దాని బొంద మంచిది. అగో మొత్తం కోడల మీద అన్ని ఎక్కించి చెప్తాంది తల్లికి. ఏడ చెప్తాంది? అట్టిగా మాట్లాడుతుంది తల్లితోటి. గాయంత మాట్లాడద్దా? దాని ఆడబిడ్డను బొంద పెడితే దాన్ని జైల్లో వారేయాలి. అసలు జైల్లో వారైతే చిప్పకూడు తింటుంది ఆడబిడ్డ. అప్పుడు చక్కగా ఉంటుంది. ఓ పోరి, నీకు అన్నలు చెల్లెళ్ళు లేరానే? లేరు. మా అమ్మకు నేను ఒక్కదాన్ని బిడ్డను. ఏమో ఆడబిడ్డలను తిడతానవేమే? నేను కూడా ఆడబిడ్డనే ఇంటికి. నువ్వు కూడా ఆడబిడ్డవే కానీ నీకు అంత సీన్ లేదమ్మా. నీవా నాకే సీన్ లేదంటావే? ఈ ఇంట్లో నాకు ఆలువ లేకుండానే పోతుంది. చూయించుతా నా తడాకేందో చూయించుతా. ఈ పని మనిషి ముందట కూడా నాకు ఆలువ లేకుండా ఎత్తాండ్రు. ఏమయ్యా, మన బిడ్డకు పెళ్ళెన్నడు ఎత్తావు? పోవుడు అచ్చుడు ఇదే పనా? చేద్దాం తీయలేవే, దానికి ఏం తొందర వచ్చింది? అగో 21 ఏళ్ళు వచ్చినాయి. పెళ్ళిడికి వచ్చింది కదా, పెళ్ళి వేయాలి. చూసేటోళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారే? ఇవాళ రేపు 30 ఏళ్ళు వచ్చినా పెళ్లిళ్ళు చేసుకుంటలేరు ఆడపిల్లలు. సంబంధాలు రాక పెళ్ళిళ్ళు కాక గట్లుంటాండ్రు. మన బిడ్డకేందండి, ముద్దుగున్నది. సంబంధాలు కూడా అడుగుతాండ్రు. నీకు బిడ్డ ఉన్నదట కదా, ఏం చదువుతుంది అని అడుగుతాండ్రు అందరు ఫోన్లు చేసుకుంటా. మరి ఇంకేందే, సంబంధాలు రాని బాగా. దాన్ని ఎక్కడికన్నా పంచన్లుంటే పంచన్లకు పట్టుకపోవాలి. మంచి సంబంధాలుంటే మంచిగా ఆనే చూసుకుంటారు. అవునండి, మంచిగా తయారు చేసి పట్టుకపోవాలి. ఎవరికి నచ్చితే వాళ్ళ ముందుకు వస్తారు. మనం చూసే అవసరం కూడా ఉండదుగా. ఏమంటానవే? ఫంక్షన్కి పట్టుకపోవడం అద్దయితే. అగో మళ్ళీ గట్లా అంటావు, ఏమైంది? అదేమన్నా బొమ్మనా అవే జాతరలా? తయారు చేసి పట్టుకపోతేనట ఎవరికి నచ్చితే వాళ్ళు వచ్చి చేసుకుంటారట. జాతరలో కదా బొమ్మను అట్లా ప్రదర్శిస్తే మనకు నచ్చితే కొనుక్కున్నట్టు. నువ్వు ఎక్కడికో పోకు, అర్థమవుతుందా? ఇప్పుడు మనం చూసుడు స్టార్ట్ చేస్తే 4 సంబంధాలు వస్తాయి కావచ్చు. అదే ఏదైనా పెళ్లిళ్ళకి పోయినామనుకో 40 సంబంధాలు ఉంటాయి ఆడ. పైసలు బాగున్న వాళ్ళు కూడా మన బిడ్డ అందాన్ని చూసి చేసుకుంటా అనొచ్చు. మనం సంబంధాలు చూసినామనుకో వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఎంత కట్నం ఇస్తాను అని అడుగుతారు. ఇక మనం గింత ఇస్తానమని చెప్తే అట్నుంచి అటే పోతారు, బిడ్డను కూడా చూడరు. నువ్వు అన్నది కరెక్టేనే. మనం బిడ్డను చూస్తే ఎవ్వరు కూడా కాదనరు. ఎటువైందే బిడ్డ? ఉన్నది గిన్నె దోస్తింటికి పోయేస్తా అన్నది. నీ కొడుకు ఆడేటువైంది మరి ఆవారగాడు? ఎప్పుడన్నా ఏదో ఒకటి తిడతావు ఎందుకయ్యా? తిట్టకు. తిట్టి అంత బక్కగా అయితే అండిపోరాడు. ఇక నేను తిడితేనే బక్కగా అవుతాడు. ఏం తిండి పెడతానో ఏమో అనికి. మంచిగా దొడ్డు ఉండాలి ఈ వయసులో. నా మానవానికి నాపయ్యే వచ్చిందిరా. కూర్చోండి అత్తమ్మ. అబ్బో, ఇక కొడుకు ముందట బాగానే నాటకాలు ఆడుతున్నావు పో. ఎప్పుడన్నా నువ్వు ఉన్నప్పుడు నేను మీద కూర్చున్నాను అత్తమ్మ, ఎందుకు అట్లా అంటావు? మా చెప్పినవు తీయగా జరుగు. బక్క ముసలిదానికి బల్బు బాగా వస్తుంది. తిండి మంచిగా తింటది కానీ చూడ్డానికి చచ్చిపోయినట్టే ఉంటుంది. నా మనవానికి నాపయ్యే వచ్చిందిరా. ఎంత తిన్నా గట్లనే ఉంటాం మేము. నువ్వేం రంది పెట్టుకోకు. చూడ్డానికి గిట్లుంటాం కానీ మస్తు ఉంటుంది మా కోపిక. నేను ఎన్ని పనులు చేసుకుందు చూడకపోదు వారా నువ్వు? ఇటు పొలం పని కోదు, ఇటు నిన్ను చూసుకుందు, ఇటు నా మొగుని చూసుకుందు. నీ బొంద చూసుకున్నావు. పొలం పనుల గోనే లేదట. పాప మామనే పంపుతుండేనట. ఏమైనా ఇంట్లో తిని వంటుండేనట. నాకే చెప్తాంది నీతులు. నేను నీ పెండాన్ లెక్క సుకుమారంగా సుతారంగా చేస్తే
ఏడ నడుతుండేనా మన సంసారం. ఇన్ని వేసినా కాబట్టే ఇవన్నీ ఉన్నాయి మనకు ఆస్తులు. ఏం సంపాదించిండు అత్తమ్మ? ఒకటే భూమి కదా, ఈ భూమి మీద మా సారే ఇల్లు కట్టిండు. ఏయ్ ఏందే ఆ మాటలు? సపరేకుండు, సాయి పెట్టి పన్నాడు. ఇదే పనిగా నీకు సాయ అని. బిడ్డ పెండ్లిడికి వచ్చింది, బిడ్డ పెండ్లి చేద్దామని ఆలోచించుడు కాదు. తల్లి కొడుకులు కూర్చొని ఏమైనా సాయ తాగుకుంటా ముచ్చట్లు పెట్టుండ్రి, మూతులు చాపుకుంటా. చూసినావురా ఎట్లంటాందో? అత్త అని కూడా లేదు దానికి, చిన్నంతరం లేదు పెద్దంతరం లేదు. నేను నిన్నలే అత్తమ్మ, మా ఆయనని అంటున్నా. తల్లి కొడుకులంటే నేను కాదా అవే? కాదు, తల్లి కొడుకులంటే నేను, నా కొడుకు. సరేనా? చాయ్ తేపో మరి. అత్తకు బాగానే రెస్పెక్ట్ ఇస్తున్నావు నువ్వు. తేపో సాయ్. ముసలిముండ 100 సార్లు సాయ పెట్టమంటది రోజుకు. ఎట్లా చూస్తుంది చూడు బాలి గుడ్లు పెట్టుకొని. దాని గుడ్లలా కాకులచ్చి ఓడవా. ఏందేమో చూస్తావు గాడ నిల్సోని. చూస్తే కూడా అరిగిపోతానవా అత్త? అవు అరిగిపోతా. ఎందుకు చూస్తానవే నన్ను? సాయంత్రం అవుతుంది, నా పిల్లలు ఇంకా వస్తలేరేందని చూస్తానా. అమ్మా అగో నా బిడ్డ వచ్చింది. తమ్ముడేడు బిడ్డ మళ్ళా తిరగవేయండా? మొగోడు అన్నాక తిరగబోతాడు. ఈ ఆడవిల్ల తొందర రావాలి ఇంటికి. ఆయన ఆడిపోరాళ్ళకు చదివేందుకు సంజేందుకు ఇంట్లో కూసబెట్టి ఇంత వంట చేసు నేర్పక. ఇయ్యాల రేపు ఆడపిల్ల లేదు, మగ పిల్లగాడు లేడు, అందరినీ చదివిపిస్తాండ్రు. నువ్వు బాగానే చదివినావు కదా, డిగ్రీలు బిగ్రీలు చేసి ఏం చేస్తాన్నావు? గదే వంట చేస్తాన్నావు. రేపు గది కూడా గదే వంట చేస్తుంది. మరి పెళ్లి చూపులల్లా ఏం చదివినావని ఎందుకు అడిగినవత్తా నన్ను? ఈ ముఖం చూస్తే చదువుకున్న ముఖం లెక్క కనబడతలేదని అడిగిన. మా అమ్మ సరస్వతి దేవిలాగా కనిపించది, అన్నపూర్ణదేవి లెక్క కనిపిస్తుంది. కాలు చేతులు గడకపో బిడ్డ, చాయ్ పెడతా. వానికి వెట్టనే ఆగు, బాగా తిరగబోతాండు కదా. ఆడ వచ్చినాక వేడి వేడిది పెట్టి నా మనవానికి. అరే నీకు రోజు ఇదే పనారా? మీ చెల్లె నువ్వు ఇంట్లో దించుతావు, నువ్వేమో అచ్చి గిడపాసార్లుగా అత్తావు. ఆగురా, నా పిల్ల వస్తుంది. ఏడత్తంది? గంట నుంచి అత్తంది అనుడే తప్పితే అచ్చులు లేదు పిత్తులు లేదు. అరే కర్రోడా ఉర్రకురా, పిస ఉర్రకు. బండి కూడా లేదురా, ఎవరన్నా నచ్చిదంతే ఎటు పోరాదు. బండి ఉంటే బుయ్యమని పోవచ్చు. మరి నీకేం రోగం రా? బండి దేరా అంటే దేలేవు. బండి మాదెత్తరా? అలా పెట్రోల్ పోయించుతావా మరి? బండి నేనే దేవాలా, పెట్రోల్ నేనే దేవాలంటే ఏ నుంచి అయితే చెప్పు. అరే నడురా, ఈ పెద్దింటోళ్ళది మనకెందుకు చెప్పు. మంచిగా పేదింటి అమ్మాయిని వడగొట్టాలి. వాళ్ళ మనసు కూడా వెన్నె లెక్కుంటుంది. ఈ గొప్పింటోళ్ళు మంచిగా ఉండర్రా, ఈడిసి తంతారు. నువ్వు ఎర్రకురా, ఎన్నేళ్ళైనా సరే ఈ పిల్ల కోసం బ్రహ్మచర్యం తీసుకోమన్నా ఇట్లా తీసుకొని ఉంటా. కానీ జన్మలో చేసుకుంటే ఈ పిల్లనే చేసుకుంటారా? ఏదిరా మరి నీ పిల్ల పాడగాను? బాగా డీప్గానే లవ్ చేస్తాన్నావు కానీ నేను చూస్తుందా ఆ పిల్ల ఇంతకు? ఒక్కసారి చూసిందిరా. ఒక్కసారి చూసిందా? ఎప్పుడురా? నేను చూడకపోతే మొన్న షాప్లో చూసిందిరా. షాప్లో చూసిందా? మాట్లాడింది కూడా. ఏంది మాట్లాడిందా? ఏందిరా నువ్వు చెప్పేది? అంటే ఆ పిల్లని మెల్లగా నీ లైన్లో పడుతుందన్నట్టు. మరి ఏ షాప్లా? ఎందుకు చూసింది? ఎందుకు మాట్లాడింది? సూపర్ మార్కెట్కి పోయినరా నేను. ఈ ముఖానికి సూపర్ మార్కెట్కి పోయి సామాన్లు కొనేంత సీన్ ఉన్నదిరా నీకు? కిరాణా షాప్లే కదా మన బతుకులు. మా అమ్మ ఎమర్జెన్సీలో కొనుక్కరమ్మంటే ఒక దాల్చిన చెక్క పొట్లం కొనుక్కొచ్చిండు మా నాన్న. సూపర్ మార్కెట్లో తెచ్చిండా మీ నాన్న? అబ్బో మీరు ఏమో అనుకున్నారా? మీరు రిచ్చు. ప్యాకెట్ తెచ్చిండు కానీ మళ్ళీ బయటకు పోయినప్పుడు కిరాణా షాప్లో అడిగితే 32 రూపాయలు తేడా ఉన్నది దానికి దీనికి. అయ్యో 32 రూపాయలా? ఇక పిల్ల ఎప్పుడు కలిసింది, ఏమని మాట్లాడిందని నేను అడిగితే కాల్చిన చెక్క గుడ్డు చెక్క అని చెప్తావేమ్రా? చెప్పేదినరా, మా అయ్య బాగా తేడా ఉంది పైసలని వాపస్ ఇవ్వడానికి పొమ్మన్నాడు. ఆడ నిల్చుంటే ఎంతకి ఇచ్చులేదాడు షాపోడు, సూపర్ మార్కెటోడు. ఇక నేను అడ్డమున్నా అని ఆ పిల్ల మాట్లాడిందిరా. ఏం మాట్లాడిందిరా? ఎక్స్క్యూజ్ మీ అన్నదిరా. నీ బతుకు. ఎక్స్క్యూజ్ మీ అంటే ఎస్కిస్ మీ అన్నట్టు ఫీల్ అవుతానవేంద్రా? త్వరలో ఎస్కిస్ మీ అని కూడా అంటదిరా. ఎక్కడా? నువ్వు దున్నపోతు కదా అన్నట్టు అంటే కలలనా? ఎందుకురా నన్ను గట్లా చేస్తావు? ఆ ప్రేమకు వాల్యూ ఇయ్యురా. ఇత్తది ఇచ్చిన కాబట్టి గీడి దాకా వచ్చిన. ఇవాళ అచ్చుతట్టు లేదు, పోదాం పారా. వాళ్ళ మీ అమ్మ నన్ను తిడుతుందిరా, నన్ను పట్టుకొని నువ్వు ఆగం తయారైనవని. పారా పోదాం. ఒక్క 5 నిమిషాలంటే 5 నిమిషాలు రా, గంతే. 5 నిమిషాలలో రాకపోతే పోదాం. ఇవ 2 గంటల నుంచి గిదే ముచ్చట చెప్తాను రా, నేనైతే పోతానా పో. అరే ఆగురా. అమ్మ సాయ పెట్టే. అయిపోయిందా రా తిరగబోవుడు? నీ దోస్తుగాలను కూడా పట్టుకరాకపోయినవరా? అందరికి సాయలు పెట్టి పోతా. సాయ సెంటర్ పెట్టుకుంటాడా? అమ్మ గట్లంటవేందే?
మీరందరు తాగిండ్రు నేను తాగద్దా? ఇంకా కొంతసేపు అయినాక రా నాన్న. ఇంకో 10 నిమిషాలైనాక అత్తే రాత్రి అన్నంలో సాయ పోసుకొని తిను, మంచిగా ఉంటుంది. అమ్మ నువ్వు ఇప్పుడు నాకు పోస్తావా పోయావా? ఆడున్నది పో గంజుల, వేడి చేసుకొని తాగు పోసుకొని. కాలేజ్ అయినాక చక్కగా ఇంటికి రావాలి కదా, ఎటు తిరగబోతాను? నేను ఎటు తిరగబోతలే, దోస్తులు అందరం కలిసి కొంచెంసేపు చదువుకుంటున్నాం. అబ్బా, గింతగానం చదివితేనే గన్ని మార్కులు వస్తానే తమరికి. ఏం చేస్తానవో ఎటు పోతానవో నీ సంగతి చెప్తాగు. మీ సార్ తోటి మాట్లాడుతూ ఒకసారి. ఛాయ కొంచెం ఎక్కువైంది, నీకు పోయన్నా కొంచెం? అయ్యో